హాయ్ వెల్కమ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బర్త్ కంట్రోల్ పిల్స్ గురించి. డాక్టర్, మీరు మాకు బర్త్ కంట్రోల్ పిల్స్ ఎలా పనిచేస్తాయో కొంచెం చెప్పండి. అలాగే వీటిని అందరూ తీసుకోవడం సేఫా కాదా అని కూడా చెప్పండి. అలాగే వీటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మాకు తెలియాలి. బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే సాధారణంగా అవి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్. అవి వేరే వేరే అమౌంట్ లో కలిసుంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయంటే ఎగ్ ని ఓవరీ నుంచి బయటికి రానివ్వవు. కాబట్టి ఎగ్ బయటికి రాలేదంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో మార్కెట్ లో దొరికే కాంట్రసెప్టివ్ లో ఇవే బెస్ట్ అని చెప్పొచ్చు. సాధారణంగా ఒక అమ్మాయి శరీరంలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఉంటాయి, కానీ ఇవి రెండు కూడా చాలా సింథటిక్ అయినవి. ఇప్పుడు సాధారణంగా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో అవి అలాగే ఉంటాయి. కానీ ఇప్పుడేంటంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ తక్కువ అవుతాయి. కాబట్టి చాలా మంది ఆడవాళ్లకి కళ్ళు తిరుగుతాయి, వాంతులవుతాయి. కొందరికి ఆకలి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది, కొందరికి స్కిన్ క్లియర్ అవుతుంది. కాబట్టి కొంతమంది యాక్నీ కోసం కాంట్రసెప్టివ్ తీసుకుంటారు. కొంతమందికి స్కిన్ మీద ప్యాచెస్ కూడా వస్తాయి. అది ప్రెగ్నెన్సీ సమయంలో జరిగేదే. అయినా ఈ కాంట్రసెప్టివ్ టాబ్లెట్స్ తీసుకోవడంలో కొంత రిస్క్ ఉంది. ఎగ్జాంపుల్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత బ్లడ్లో కొన్ని క్లాట్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లేడీస్కి చాలా ప్రాబ్లం అవ్వచ్చు. కానీ ఈ కాంట్రసెప్టివ్ పిల్ అనేది అందరూ ప్రిఫర్ చేయరు. ఇది చాలా మంది ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇష్టం ఉండక. ఎందుకంటే వాళ్ళు దీన్ని తీసుకోకపోతే బిడ్డని కనాలి లేదా అబార్షన్ చేయించుకోవాలి. బిడ్డని నచ్చకుండా కనడం లేదా అబార్షన్ చేయించుకోవడం నాకు తెలిసినంత వరకు ఫిజికల్ గా ఎమోషనల్ గా స్ట్రైన్ అది సైకలాజికల్ గా అమ్మాయిని చాలా డామేజ్ చేస్తుంది. కాబట్టి బర్త్ కంట్రోలే బెటర్. డాక్టర్, ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకోవడం వల్ల లేడీస్ కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రమే అది రావడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇంకొక విషయాన్ని కూడా కనిపెట్టారు. ఇప్పుడు కాంట్రసెప్టివ్ టాబ్లెట్స్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పటికీ వాళ్ళు త్వరగా చనిపోరు, ఎందుకంటే వాళ్ళు చెకప్ కి వెళ్తూనే ఉంటారు. కానీ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకునే అమ్మాయిలు, బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీలో లేని వాళ్ళు, వీళ్ళంతా చెకప్ కి అస్సలు వెళ్లరు. కాబట్టి వాళ్ళకి ఆఖరి దశలోనే ఈ ప్రాబ్లం తెలుస్తుంది. సో నన్నడిగితే ఇది చాలా దారుణమైన పరిస్థితి. కొంతమంది 5 years 10 years కూడా ఈ టాబ్లెట్స్ వాడతారు. చెప్పాలంటే 35 ఏళ్లకు పైనే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా స్మోకింగ్ చేసేవాళ్ళు, డయాబెటీస్, బీపీ పేషెంట్స్కి రిస్క్. కానీ చిన్న పిల్లలు ప్రెగ్నెన్సీని కంట్రోల్ చేయాలంటే ఇది మంచి పద్ధతి. కానీ ఇది హెచ్ఐవీనో లేక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్నో అడ్డుకోదు. దానికి మీకు కాండమే బెస్ట్.